చూడండి అయ్యా, పండితులు వేషం వేసుకుని తెలియని నటవిట శూద్రుల వనితలు స్వవచ మౌటకు ఉపదేశించి సంతసిల్లి స్వరలయం బులెరుంగకని శిలత్ముల ఇసుభక్తులకు సమానమని దురుకుగల నన్నే దొరకొడుకు బ్రోచురా. స్వరం తెలియదు, స్వరం తెలుసా, లయ తెలుసా, ఇక్ష్వాకువంశీ ఏ గోత్రం ఉన్నారో తెలియదు, క్షాత్రం కలిగిన వారికి ప్రజలు ఎంతమంది ఉన్నారో తెలియదు, వైశ్య పరంపర 44 శ్లోకంలో చెప్పిన వైష్ణవ కృషి పరక్ష వాణిజ్యం మీ ఆలయ ప్రజలు ఎంతమంది ఉన్నారో తెలియదు. అన్య మత ప్రార్థనా మందిరాల్లో బోధిస్తున్నారు ఈ దేశాన్ని ఎలా దోచుకోవాలని. తెలిసిందల్లా ఒకటే, బలుపు అంతా ఒకటే, బలుపు అహంకారం ఒకటే. బలుపు అంటే నీదిరా, ఒక పండితుడు, ఒక పూజారి, అన్నిటికీ మించి ఒక పెద్ద వయసున్న వ్యక్తి కింద కూర్చుని చేతులు కట్టుకుంటే అలా కూర్చోకండి మహాత్మా, పొరపాటు, తప్పు, దయచేసి మేము మీకంటే చిన్నవాళ్ళము అని బూట్లు చెప్పులు గడప బయట విడిచిపెట్టి వచ్చి నేల మీద కూర్చుని వారితో మాట్లాడాలనే సంస్కారం లేని బలుపుతోటి ఉంది నువ్వు ఆయనకి అహంకారం అంటున్నావు. పైగా నీకు స్వరం తెలుసా, లయ తెలుసా అంటున్నావు. అంటే నీకేం తెలుసో అవన్నీ ఎదటోళ్ళ కంపల్సరీ తెలుసుండాలా. ఆయనకు నువ్వు అంటున్న శృతి, లయ, తాళం ఇట్లాంటివన్నీ తెలియకపోవచ్చు. అని ఆయనకి మనుషులు వచ్చినప్పుడు మనుషుల్ని మనుషుల్లో చూడటం తెలుసు, మనుషులందరికీ ధర్మాన్ని బోధించడం తెలుసు. తన పని తను కరెక్ట్గానే చేస్తున్నాడు. తప్పు చేసింది నువ్వురా లఫ్ట్.